పెళ్లి చేసుకుందాం మూవీ ఆ టైంలో రిలీజ్ అయిన బాలీవుడ్ అండ్ టాలీవుడ్ మూవీస్‌లోని ఒక టాక్సిక్ ప్యాటర్న్ అయితే బ్రేక్ చేసింది. అదేంటి అంటే 'జిస్‌నే ఇజ్జత్ లూటీ ఉస్సీ కి घर की इज्जत बनो'. जिस लड़की को नंगा करके उसने बेइज्जत किया, उसी लड़की से शादी करके उसे अपने घर की इज्जत बनाए। ఆ టైంలో మూవీస్ ఎలా ఉండేవి అనంటే హీరోయిన్‌ని గాని, సైడ్ క్యారెక్టర్స్‌ని గాని ఎవరైనా రేప్ చేస్తే ఆ రేపిస్ట్‌నే హీరోయిన్‌కిచ్చి పెళ్లి చేసేవాళ్ళనమాట. ఇన్ ఆర్డర్ టు రిస్టోర్ హర్ లాస్ట్ ఆనర్. ఫర్ ఎగ్జాంపుల్ 'రాజాకి ఆయేగి బారాత్' 'రాణి ముఖర్జీస్' డెబ్యూట్ ఫిల్మ్‌లో రాణి ముఖర్జీ క్యారెక్టర్‌ని హీరో రేప్ చేస్తే జడ్జ్ వచ్చేసి "నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని" ఆర్డర్ చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం రాణి ముఖర్జీస్ క్యారెక్టర్ స్ట్రగుల్స్ టు బ్రింగ్ హర్ హస్బెండ్ ఆన్ ద రైట్ పాత్ అండ్ విన్ హిస్ హార్ట్. అండ్ దేర్ కమ్స్ అనిల్ కపూర్ అండ్ జూహీ చావ్లాస్ ఫిల్మ్ 'బేనామ్ బాద్‌షా'. ఈ మూవీలో కొంచెం డబ్బుల కోసం అని చెప్పి అనిల్ కపూర్స్ క్యారెక్టర్ రేప్స్ జూహీ చావ్లాస్ క్యారెక్టర్ అనమాట ఆన్ హర్ వెడ్డింగ్ డే. ఈయన మీద కంప్లైంట్ చేసి ఈయన్ని అరెస్ట్ చేపియాల్సింది పోయి ఆమె ఆయనున్న ప్లేస్‌కి వెళ్ళిపోయి ట్రైస్ టు కన్విన్స్ హిమ్ టు గెట్ మ్యారీడ్ టు హర్ బికాస్ దట్స్ ద ఓన్లీ వే టు సేవ్ హర్ లాస్ట్ ఆనర్. या फिर उसे पुलिस के हवाले कर दिया होता। लेकिन इन चीजों से मेरी इज्जत तो वापस नहीं लौटती ना। అండ్ ఆ తర్వాత ఫిల్మ్ మొత్తం తను అతన్ని ఎలా కన్విన్స్ చేస్తుంది పెళ్లి చేసుకోవటం కోసం అని చెప్పి, అతన్ని ఎలా మంచి వ్యక్తిని చేస్తున్నది అన్నది స్టోరీ. అండ్ దేర్ కమ్స్ ద థర్డ్ ఫిల్మ్ 'పెద్దరాయుడు'. ఇందులో సైడ్ క్యారెక్టర్‌ని ఒకళ్ళు రేప్ చేస్తే, ఆ రేపిస్ట్‌ని అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఆ పెద్దరాయుడు ఆర్డర్ చేస్తాడు. అండ్ పెళ్ళైన తర్వాత నుంచి ఆ అబ్బాయి చచ్చిపోయే వరకి ఈమెని టార్చర్ చేస్తూనే ఉంటాడు ఏదో ఒక విధంగా. అండ్ ఈ టాక్సిక్ ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేసిందే 'పెళ్లి చేసుకుందాం' మూవీ. ఈ మూవీలో రేప్ విక్టిమ్ శాంతిని వాళ్ళ నాన్న ఇంట్లోంచి బయటికి పంపించేస్తాడు. అండ్ సొసైటీలో ఉండడానికి పనికిరావని చెప్పి తనేదో తప్పు చేసినట్టు సూదుల్లా పొడుస్తూ ఉంటే, ఆనంద్ తనకి అండగా నిలబడతాడు. తనకి షెల్టర్ ఇస్తాడు, జాబ్ ఆపర్చునిటీ ఇస్తాడు. తనకి అండగా నిలిచి ఆ ట్రామాలోంచి బయటకు తీసుకొస్తాడు. అండ్ తర్వాత రేపిస్ట్ తన స్వార్థం కోసం శాంతిని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తే, దానికి సొసైటీ అండ్ శాంతి వాళ్ళ అమ్మా, నాన్న అందరూ సపోర్ట్ చేసి తనని ఫోర్స్ చేస్తుంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి, ఆనంద్ శాంతికి అండగా నిలిచి తన రేపిస్ట్‌ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ బుద్ధొచ్చేలాగా గడ్డి పెడతాడు.